వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. తెలంగాణ రాజకీయాల్లో కరీంనగర్ ఇప్పుడు హాట్ టాపిక్. నాయకుల మధ్య విమర్శలు ఏకంగా దాడుల స్థాయికి చేరాయి. తనను అంతమొందించేందుకు ఏకంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి కలిసి కుట్ర పన్నారంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ హై ప్రొఫైల్ పొలిటికల్ వార్ లో అసలు నిజమేంటి? తెలంగాణ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్, అలాగే బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య గత కొంతకాలంగా సాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు ఏకంగా భౌతిక దాడులకు, వీధి పోరాటాలకు దారితీసింది. ఈ రోజు మన స్పెషల్ రిపోర్ట్ కరీంనగర్ కేంద్రంగా రాజుకున్న సంజయ్ వర్సెస్ కౌశిక్ రెడ్డి హై వోల్టేజ్ పొలిటికల్ వార్. కరీంనగర్ వీధుల్లో రాళ్ల దాడులు, ధ్వంసమైన కార్లు, పోలీసుల లాఠీ చార్జ్ ఇవన్నీ రెండు ప్రధాన పార్టీల నాయకుల మధ్య ఉన్న తీవ్ర వైరాన్ని కళ్లకు కడుతున్నాయి. ఈ తాజా ఉద్రిక్తతలకు ప్రధాన కారణం డ్రగ్ టెస్ట్ వివాదం మరియు వ్యక్తిగత దూషణలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి డ్రగ్స్ ఆరోపణలు చేస్తూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా పాడి కౌశిక్ రెడ్డి ఘాటుగా స్పందించారు. బండి సంజయ్ డ్రగ్స్ వాడటం వల్లే జుట్టు రాలిపోతుందని, అలాగే ఎన్నికల ఖర్చుల కోసం భార్య నగలు అమ్మానని చెప్పిన ఆయనకి ఇప్పుడు ఇంత ఆస్తి ఎలా వచ్చిందని, ఆయన కూడా డ్రగ్స్ టెస్ట్ కు సిద్ధమా అని కౌశిక్ రెడ్డి సవాలు విసరడం ఈ తాజా వివాదానికి ఆద్యం పోసింది. ప్రజలకి ఇలా మేము కూడా అనొచ్చు కదా, బండి సంజయ్ గారు ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని ఊసిపోయిన సైడ్ ఎఫెక్ట్ కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ చేయాలి. ఈ వ్యాఖ్యలతో తీవ్ర ఆగ్రహానికి గురైన బీజేపీ మరియు ఏబీవీపీ కార్యకర్తలు గురువారం నాడు కరీంనగర్ లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపైకి ఒక్కసారిగా దూసుకెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పాడి కౌశిక్ రెడ్డి కారు అద్దాలను కర్రలు, రాళ్లతో ధ్వంసం చేశారు. పూల కుండీలను పగులగొట్టి బీభత్సం సృష్టించారు. క్యాంపు కార్యాలయంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేసిన బీజేపీ శ్రేణులను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితి చేదాటిపోతుండటంతో భారీగా చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేశారు. పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి ఘటనపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇది కేవలం కార్యకర్తల ఆందోళన కాదని, తనను అంతమొందించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి పన్నిన కుట్ర అని ఆయన ఆరోపించారు. తన కదలికలపై ముందే రెక్కి నిర్వహించారని, కరీంనగర్ లో తుపాకీ సంస్కృతి పెరిగిపోయిందని, ఏకంగా ఒక ఎమ్మెల్యే కార్యాలయంపై పగటిపూట కత్తులు, పెట్రోల్ బాంబులతో దాడి చేస్తే ఇక సామాన్యులకు భద్రత ఎక్కడుందని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. మరోవైపు బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న బండి సంజయ్ తన రాజకీయ వైఫల్యాలను కప్పిపుంచుకోవడానికే ఇలా కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులకు ఉసిగొల్పుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రస్తుతం కరీంనగర్ మరియు హుజురాబాద్ ప్రాంతంలో భారీగా పోలీసులు బలగాలను మోహరించారు. అధికార ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఈ ఘర్షణలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. మొత్తం మీద ఒకప్పుడు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమైన ఈ ఇద్దరు నేతల వైరం ఇప్పుడు ఏకంగా శాంతి భద్రతల సమస్యగా మారింది. ఈ పొలిటికల్ వార్ ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనని వేచి చూడాలి. ఇది ఇప్పటికైతే కరీంనగర్ పొలిటికల్ హీట్ పై మా ప్రత్యేక కథనం. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.